రైట్ అది ఈ కేసుకు సంబంధించి నార్సింగ్ సిఐ హరికృష్ణతో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఒక యువతి ఫిర్యాదు చేసింది. తనను లైంగికంగా వేధించాడు, తన వర్క్ ప్లేస్లోనే లైంగిక దాడికి పాల్పడ్డాడని ఒక యువతి రాయదుర్గం పిఎస్లో ఫిర్యాదు చేసింది. దాంతో 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నటువంటి పోలీసులు నార్సింగ్ పిఎస్కి బదిలీ చేశారు. ప్రస్తుతం నార్సింగ్ సిఐ మనతో ఉన్నారు. సార్, ఎలాంటి ఫిర్యాదు మీకు అందింది? అసలు ఆ యువతి ఎవరు సార్ ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళిద్దరికి పరిచయం ఉందా? అదంతా తెలియదు. ఆమె ఇచ్చిన కంప్లైంట్ని చూస్తే కంప్లైంట్లో సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టు వర్క్ ప్లేస్లో అండ్ థ్రెటన్ చేసినట్టుగా ఉంది. ఇందాక చెప్పినట్టుగా అంతే బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి. ఫర్దర్గా ఆమెను ఎగ్జామిన్ చేసిన తర్వాత ఏం జరిగింది ఏంది అనేది చూస్తాం. ముఖ్యంగా ఫిర్యాదులో ఎలాంటి అంశాలు పేర్కొంది సార్? ఇదే సెక్సువల్గా అసాల్ట్ చేసినట్టుగా అండ్ థ్రెటన్ చేసినట్టుగా ఉంది, ఫిజికల్గా అసాల్ట్ చేసినట్టుగా ఉంది. దాన్ని ఏముందో యాజ్ పర్ ప్రొసీజర్ చేస్తామండి. ఎంతకాలంగా పరిచయం ఉంది ఏమన్నా చెప్పారా సార్? లేకపోతే గతంలోనే లైంగిక దాడి అయినా కూడా బెదిరింపులకు పాల్పడుతూ వచ్చాడు? 2019 నుంచి అని చెప్తున్నారు. అది చూస్తాం యాజ్ పర్ ప్రొసీజర్. ఆమె ఏం చెప్తుంది, ఏం స్టేట్మెంట్ ఇస్తుంది చూసి దాన్ని బట్టి చేస్తాం. యువతి ఏమని చెప్తాను? తన దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేశానన్నా లేకపోతే? ఆమె స్టేట్మెంట్ తీసుకోలేదు. ఉమెన్ ఆఫీసర్ తీసుకుంటారు. ఆమె అవుట్ ఆఫ్ స్టేషన్ వస్తున్నా అని చెప్తున్నారు. వస్తే యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో తీసుకుంటాం. సో యువతి ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాతే జానీ మాస్టర్ పైన ఫర్దర్ యాక్షన్ ఉండబోతుంది సార్? ఎవిడెన్స్ ఏముంది, ఏంటి, ఆమె స్టేట్మెంట్ ఏముంది అన్నీ చూసుకొని దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతాం. సో ప్రస్తుతానికి జానీ మాస్టర్ పైన కేసులు నమోదు చేశారు సార్? చేసినాము. ఇలాంటి కేసులు 376 అండ్ థ్రెటనింగ్ చేసినట్టుగా, ఫిజికల్గా అబ్యూజ్ చేసినట్టుగా సెక్షన్ల కింద కేసు చేసినాం. సో ప్రస్తుతానికి యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు యువతి నుంచి స్టేట్మెంట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు నార్సింగ్ పోలీసులు. అయితే యువతి ఇంకా అందుబాటులోకి రాలేదని చెప్తున్నారు. యువతి ఒకవేళ అందుబాటులోకి వస్తే నార్సింగ్ పిఎస్లో తన స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము. అక్కడ ఉన్న యువతి ఇచ్చినటువంటి ఆధారాలను బట్టి జానీ మాస్టర్ను కాంటాక్ట్ చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే యువతి ఇంకా నార్సింగ్ పోలీసులకు అందుబాటులోకి రాలేదు. ఇప్పటికే యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ పైన కేసులు కూడా నమోదు చేశారు. ఫిర్యాదులో ముఖ్యంగా జానీ మాస్టర్ తన పైన లైంగిక దాడికి పాల్పడ్డాడు, తనను కొట్టాడు, చిత్రహింసలకు గురి చేస్తాడు, చంపేస్తానని చెప్పి బెదిరించాడని కూడా ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఫర్దర్గా మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. యువతి అందుబాటులోకి వచ్చిన తర్వాత తన దగ్గర నుంచి పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత జానీ మాస్టర్ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనే చూస్తూ ఉంటున్నారు నార్సింగ్ పోలీసులు. కెమెరామ్యాన్ గణపతితో రవికుమార్, ఎన్టీవీ, నార్సింగ్ పిఎస్ నుంచి.